దూరం నుంచి వస్తున్నాము, బాగానే ఉందండి. ఛార్జీ కలిసి వస్తుంది కదా మాకు. మేము రేపల నుంచి వస్తున్నామండి. అక్కడి నుంచి కూడా ఫ్రీగా వచ్చాము, ఇప్పుడు కూడా ఫ్రీగా. మాకు బాగుందండి, ఉపయోగమేనండి. బాగానే ఉందండి, బాగుంది, బాగుంది, నయమే ఇది. అవును, బాగానే ఉంది, తగ్గట్టుగానే ఉంది అని చేస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకుంటూ స్త్రీ శక్తి పేరుతో మీ అందరికీ కూడా ఉచిత ప్రయాణం ఎలా అనిపిస్తుంది, ఏంటి, ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? సంతోషమేనండి. ఇది చంద్రబాబు గారు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. అయితే డైలీ ప్రయాణం చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిడిల్ క్లాసు పూరు వాళ్ళకందరికీ ఏదైనా హాస్పిటల్కి రావాలన్నా లేకపోతే ఊరు ఏదైనా ప్రయాణం చేయాలన్నా ఈ ఛార్జీలు చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు ఎలా అనిపిస్తుందమ్మా, ఏంటి? చాలా సంతోషంగా అనిపిస్తుంది. కళ్ళ ముందు కనబడుతున్నాయి ప్రతి పథకం కూడా. ఈ రోజు పెన్షన్ అని కానీ, అవును, తల్లికి వందనం అని కానీ, ఇస్తున్నారు, అన్ని జరుగుతున్నాయి. అన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ ప్రయాణం మీరు చేయడం ఎలా అనిపిస్తుంది, ఏంటి? జీరో మీకు టికెట్ ఇచ్చినా కూడా రూపాయి తీసుకోకుండా మీ ఆధార్ కార్డు చూసి మీరు టికెట్ ఇచ్చే పరిస్థితి. చాలా సంతోషంగా అనిపిస్తుంది.